హలో ఎవరివన్, అందరికి నమస్కారం. దిస్ ఇస్ నిఖిల్. ఇది నా ఫస్ట్ పోడ్కాస్ట్ అండి. నా ఫస్ట్ వీడియోలో మన అందరికి ఇష్టమైన రాముడి గురించి కొన్ని లక్షణాలు తెలుసుకుందాం. అవి మన నిజ జీవితంలో మనకు ఎలా ఉపయోగపడతాయో కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు, వాట్ ఈస్ దిస్ ఛానల్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ అంటే, ఈ ఛానల్ నేను స్పిరిచువల్ లెర్నింగ్ కోసం, అలాగే కెరియర్ అడ్వాన్స్మెంట్ గురించి, వాడి యొక్క నాలెడ్జ్ గురించి కంటెంట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ ఛానల్ని క్రియేట్ చేశానండి. ఫ్యూచర్లో ఈ ఛానల్లో పోడ్కాస్ట్లు కూడా రాబోతున్నాయి. సో బీ అవేర్ ఆఫ్ దిస్ ఛానల్. దీన్ని చూడండి, నచ్చితే ఎంకరేజ్ చేయండి. మీకేమైనా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను పర్సనల్గా వెళ్ళి అవి చూసి దాన్ని పాజిటివ్గా కన్సిడర్ చేసుకొని ఈ ఛానల్లో ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేస్తాను. సో థ్యాంక్ యూ. మొదటి ఈ వీడియోకి వస్తే, రామ అనే పదం వినగానే ఆ శబ్దానికి మైండ్లో పీస్ఫుల్నెస్, కామ్నెస్ వస్తాయి. అలాగే మన నర్వస్ అని యాక్టివేట్ అయ్యి స్పిరిచువాలిటీ అండ్ డెవోషనల్ ఫీలింగ్ కూడా క్రియేట్ అవుతుంది. అసలు రామ అనే పదం రమ్ అనే శబ్దం నుంచి వచ్చింది. రమ్ అనే శబ్దానికి, ఆ పదానికి హిందూ పురాణాల్లో ఆనందం అని అర్థం. అంటే రామాన నామం గలవారు, ఆనందాన్ని కలుగజేయువారు అని అర్థం. ఆ నామానికి ఎంతో విశిష్టత, వాల్యూ ఉంది. ఈ రాముడి చరిత్ర చూస్తే, ఆ చరిత్ర నుంచి, ఆ జర్నీ నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కర్తవ్యం మరియు బాధ్యత, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో రాముడు తను ఏ రోల్ ప్లే చేసిన, ఒక కొడుకుగా, రాజుగా, క్షత్రియుడిగా, భర్తగా, ఒక తండ్రిగా ఏ రోల్ ప్లే చేసిన ఆయన డ్యూటీస్ని, రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేశాడు. తన తండ్రి దశరథుడు రాజ్యాభిషేకం చేస్తానని సరే అన్నాడు, రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోమన్నా సరే అన్నాడు. అలాగే తన భార్యను రావణాసుడు అపహరిస్తే లంకకు వెళ్ళి మరీ వధించి తన భార్యను భర్త కాపాడుకున్నాడు. ఒక క్షత్రియుడిగా, ఒక మిత్రుడిగా సుగ్రీవుడికి అన్యాయం జరిగితే న్యాయం చేశాడు. అలాగే ఒక క్షత్రియుడిగా రాక్షసులు మునులందరినీ హింసిస్తే రాక్షసులను వధించి మునులను రక్షించాడు. ఒక రాజుగా రాజ్యం అంటే రామరాజ్యం అనే విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు. సో ఎక్కడ ఏ రోల్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ ఫేస్లో ఉన్నా రాముడు తన తన డ్యూటీస్ని, రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేశాడు. అలాగే మన నిజ జీవితంలో మనం కూడా మన ఫ్యామిలీ పరంగా ఏ రోల్ ప్లే చేసినా, లేకపోతే సొసైటీలో ఒక కామన్ మ్యాన్గా ఉన్నా, మన డ్యూటీస్ని, రెస్పాన్సిబిలిటీని కరెక్ట్గా నిర్వర్తిస్తే మన ఫ్యామిలీసే కాదు, మన సొసైటీ కూడా ఒక కామన్ బ్యాలెన్స్తో ముందుకెళ్ళుద్ది. అలాగే మనం రాముడి చరిత్ర నుంచి ఇంకా నేర్చుకోవాల్సినవి ఏంటంటే జస్టిస్ అండ్ రైచియస్నెస్, న్యాయం మరియు ధర్మం, వాటిపై నిబద్ధతతో ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, వీటికి రాముడు కిష్కింధకాండలో సుగ్రీవుడితో కాకుండా వాలితో ఫ్రెండ్షిప్ చేసినట్టయితే ఇంక ఈజీగా సీతను తెచ్చుకునేవాడు. ఎందుకంటే వాలి రావణాసుని ఓడించి రావణాసుని తన చంకలో పెట్టుకొని సప్త సముద్రాలు తిప్పిన వ్యక్తి వాలి. అట్టి వాలిని వద్దని సుగ్రీవుడితో ఎందుకు రాముడు ఫ్రెండ్షిప్ చేశాడు? ఎందుకంటే వాలి అధర్మపరుడు. వాలి సుగ్రీవుడు భార్య రుమను చేపరిచి సుగ్రీవుడిని రాజ్యం నుంచి వెలివేశాడు. అందుకే రాముడు ఒక క్షత్రియుడిగా, ఒక రాజుగా, ఒక కామన్ మ్యాన్గా కూడా ఆలోచించి న్యాయం వైపు నిలబడ్డాడు, ధర్మం వైపు నిలబడ్డాడు. వాలిని వధించి సుగ్రీవుడిని రాజుని చేశాడు. దీని నుంచి మనం ఇంకేం నేర్చుకోవచ్చు అంటే, మన గోలే ముఖ్యం కాదు, గోల్కి వెళ్ళే దారి కూడా ముఖ్యమే. ఎందుకంటే మన గోల్ని అచీవ్ అయ్యే ఆ దారి, ఆ ప్రయాణమే మనల్ని డిఫైన్ చేస్తుంది వాట్ వీఆర్ అని. సో రాముడు తన స్వార్థాన్ని చూసుకోలేదు, తన స్వార్థం కోసం ముందుకెళ్ళలేదు. ఆయన వెళ్ళే దారిలో తను ఎలా ప్రయాణిస్తున్నాడు, ఆయన ఏ దారిన ఉన్నాడు, ధర్మం దారిన ఉన్నాడా, న్యాయం దారిన ఉన్నాడా, సరైన మార్గంలో ఉన్నాడని చూసుకొని ముందుకెళ్ళాడు. అందుకే రాముడు దేవుడయ్యాడు. మూడోవి మనం రాముడి నుంచి నేర్చుకోవాల్సినవి కంపాషన్ అండ్ ఎంపతి. రాముడు చాలా కైండ్ హార్టెడ్.
ఆయన జీవితంలో ఎదురైన ఎవరైనా సరే, అది ఏ జీవి అయినా సమానత్వంతో చూశాడు. కుల మత జాతి విభేదాలు ఏవీ లేకుండా అందరినీ సమానత్వంతో చూశాడు. ఉదాహరణకు కోయవాడైన గృహుడు నదిని దాటించినందుకు గుండెకు హత్తుకున్నాడు. శబరి భక్తికి మెచ్చి ఎంగిలి పళ్ళను తిన్నాడు. అలాగే సీతమ్మను కాపాడబోయి చనిపోయిన జటాయువుకి ఒక కొడుకులా అంత్యక్రియలు చేశాడు. తన మిత్రుడికి అన్యాయం జరిగితే న్యాయం చేశాడు సుగ్రీవుడికి. శత్రువుడు తమ్ముడైనా సరే విభీషణుని చెంత చేర్చుకున్నాడు. అలా ఎవరిని చూసినా ఏది చూసినా, ఈవెన్ ఉడత తనకున్నంత శక్తితో వారధి కట్టేటప్పుడు సహాయం చేసినందుకు ఉడత జాతికే బ్లెస్సింగ్స్ అందజేశాడు రాముడు. సో అలా ఏ ఘటన చూసినా, ఏ సంఘటన చూసినా రాముడు ప్రతి ఒక్కరిని సమానత్వంతో సమమర్యాదతో చూశాడు. అందుకే అందరూ రాముడిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు, అభిమానిస్తారు. సో మనం కూడా మన లైఫ్ కావచ్చు, మన కంపెనీ, మన ఒక ఆర్గనైజేషన్ పెడితే దాంట్లో కావచ్చు, మనం కూడా ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ గుర్తించాలి. వాళ్ళ రివార్డ్స్ని వాళ్ళకి ఇవ్వాలి. దానికి సింపుల్ టెక్నిక్ గ్రాటిట్యూడ్. మనకి ఎవరైతే ఏమన్నా సహాయం చేసినా దానికి గుర్తించుకొని వాళ్ళకి తగిన గ్రాటిట్యూడ్ అనేది చూపిస్తే అందరికీ అప్పుడు మన అనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడు అతను అని కాకుండా ఇతను మనవాడు అనే ఫీలింగ్ ఏర్పడ్డప్పుడు దాంట్లో ఆప్యాయత, రిలేషన్ అనేది డెవలప్ అవుతుంది. అదే ఒక కంపెనీ అయితే ఎంప్లాయీస్ మన అనే ఈ కంపెనీ మనది, ఈ ఆర్గనైజేషన్ మనది అనే విధంగా ఆలోచించి పనిచేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ వస్తుంది. వర్క్ స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ వర్క్ ప్రోగ్రెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, ఇంకా రాము నుంచి మనం నేర్చుకోవాల్సినవి ధైర్యం మరియు స్థిరత్వం. రాముడు కూడా మనలో ఒక మనిషిలాగా జన్మించిన వ్యక్తి, కానీ దేవుడి రూపం. కానీ ఎంత దేవుడైనా సరే ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో ఛాలెంజెస్, అబ్స్టాకిల్స్ ఫేస్ అయ్యాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, నా అనుకున్న వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు. ఆయన లైఫ్లో తన రాజ్యం కోసం, తన ధర్మం కోసం ఎన్నో బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ ఎంతో ప్రేమించిన భార్యను కూడా అడవుల పాలు చేయాల్సి వచ్చింది. ఇన్ని డెసిషన్ తీసుకున్న, ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ అయిన రాముడు ఎక్కడ తన ధైర్యాన్ని కోల్పోడు, స్థిరత్వాన్ని కోల్పోడు. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఆల్ క్యాల్కులేట్ అబౌట్ ద జర్నీ ఆఫ్ టైం. ఈ నిమిషానికి ఇది జరిగిపోయింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నా ధర్మం ఏంటి అని స్థిరంగా నిలబడితేనే భవిష్యత్తులో మన నమ్ముకున్నంత అందరికీ మార్గదర్శకం అవుతాం. అంటే మనమే సిచ్యువేషన్కి కృంగిపోతే మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఇంకెలా అయిపోతారు. మనం ధైర్యంగా నిలబడి మనం ముందుకెళ్తే మనం నమ్ముకున్న వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడి ముందుకు వస్తారు. అలా రాముడు తన యుద్ధంలో కానీ, తను చేసిన అరణ్యవాసంలో కానీ, తర్వాత తన రాజ్య పాలనలో కానీ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా ధైర్యంగా స్థిరంగా నిలబడ్డాడు. బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నాడు, ముందుకెళ్ళాడు. భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల గురించి ఆలోచించాడు, ముందుకెళ్ళాడు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ ఆయన గొప్ప దేవుడిగా భావిస్తారు. ఈవెన్ మొన్ననే రీసెంట్గా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా రామాయణం నుంచి కొన్ని లీడర్షిప్ లెసన్స్ని స్టూడెంట్స్కి అందిస్తున్నాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ క్రియేట్ చేశాడంటే రాముడు ఈ అన్ని లక్షణాలు ఉండడం వల్ల. సో రాముడిని పేరు మనం తలుచుకోవడమే కాదు, ఆయన ఆచరించిన లక్షణాలు, ఆయన ఆచరించిన మార్గాలు కూడా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం కూడా ఆయన నిజమైన భక్తుల్లా ఉంటాం. ఆయన జీవిత చరిత్ర నుంచి నేర్చుకొని మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టు ఉంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. మీకు ఈ వీడియో మీ గురించి ఏమన్నా అభిప్రాయాలు ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్రతి కామెంట్ బాక్స్లో నేను చదువుతాను. ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా ఐ విల్ రెక్టిఫై ఇట్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్.